హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కాల్స్ అలాగే మెసేజెస్ చేసి ఏం అడుగుతున్నారంటే, సార్ ఒకవేళ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 లో గనక మా పిల్లలకు సీట్ వస్తే మేము సైనిక్ స్కూల్లో ఫీజు ఎంత పే చేయాలని చెప్పి కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే, సార్ సైనిక్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏం అనుకుంటున్నారంటే, సైనిక్ స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పి అనుకున్నారు. సో వీళ్ళు ఇలా అనుకోవడం గల కారణం ఏంటంటే, మనకు నవోదయ స్కూల్స్ తీసుకుంటే నవోదయ స్కూల్స్ మనకు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారండి. అదేనండి, ఒకవేళ నవోదయ స్కూల్లో గనక మీ పిల్లలకు సీట్ వస్తే మనం ఎటువంటి ఫీజు కూడా పే చేయక్కర్లేదు. సేమ్ నవోదయ స్కూల్లో ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో, సో చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, సో సేమ్ నవోదయ లాగే సైనిక్ స్కూల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పి అనుకుంటారండి. బట్ ఇదంతా రాంగ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, కేవలం నవోదయ స్కూల్లో మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సైనిక్ స్కూల్లో ఎటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉండదు. ఒకవేళ మీ పిల్లలకు గనక సైనిక్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఫీజు అయితే పే చేయాలి. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, ఒకవేళ సైనిక్ స్కూల్లో సీట్ వస్తే ఫీజు ఎంత పే చేయాలి ఏంటి దాని గురించి మనం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో టోటల్ గా మనం తీసుకుంటే ఇండియా మొత్తం మీద 33 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో ఏం చేస్తానంటే, 2 సైనిక్ స్కూల్స్ ఫీజు స్ట్రక్చర్స్ గురించి అయితే మాట్లాడతాను. ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్ ఫీజు స్ట్రక్చర్ గురించి చూద్దాము. అలాగే రెండోది కలికిరి స్కూల్ సంబంధించి కూడా ఫీజు స్ట్రక్చర్ గురించి చూద్దాము. సో ఈ 2 ఫీజు స్ట్రక్చర్ గురించి అయితే మనం ఒక లుక్ వేద్దాము. సో రిమైనింగ్ స్కూల్స్ లో కూడా ఫీజు అనేది సేమ్ ఈ స్కూల్స్ లాగే ఉంటుంది. మహా అయితే 5 నుంచి 10,000 దాకా డిఫరెన్స్ ఉంటుందేమో కానీ అంత మించి అయితే ఏమి ఉండదు. సో ఈ 2 స్కూల్ సంబంధించి ఫీజు స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఇదిగోండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో ఈ సైనిక్ స్కూల్ కలికిరి, సో చిత్తూరు జిల్లాలో ఉందండి ఈ స్కూల్. సో ఈ స్కూల్ సంబంధించి ఫీజు గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో డైరెక్ట్ టోటల్ ఫీజు చూసేద్దాం. సో కేటగిరీ, సో ఒకవేళ మీరు జనరల్ అంటే ఓసీ కానీ డిఫెన్స్ కేటగిరీ అయితే మీరు టోటల్ గా అంటే 6th క్లాస్ అడ్మిషన్ టైంలో మీరు ఫీజు ఎంత పే చేయాలంటే ఇదిగోండి 1,65,500 అంటే 1,65,500 రూపాయలు మీరు పే చేయాలి. నెక్స్ట్ ఒకవేళ మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ వచ్చి ఎస్టీ కానీ ఎస్సీ కానీ అయితే మీరు టోటల్ గా అంటే 6th క్లాస్ అడ్మిషన్ టైంలో మీరు ఎంత ఫీజు పే చేయాలంటే 1,64,000 అంటే 1,64,000 మీరు ఫీజు పే చేయాలి. సో మీరు ఇక్కడ ఫీజు చూసి అమ్మో ఫీజు ఏంటి సార్ చాలా ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా అనుకుంటారు. అయితే చాలా మంది పేరెంట్స్ తెలియని విషయం ఏంటంటే, మనం ఓన్లీ 6th క్లాస్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది కూడా మన సైనిక్ స్కూల్ ఫీజు చూడంగానే అమ్మో సార్ చాలా ఎక్కువ అని చెప్పి చాలా మంది కూడా వాళ్ళ ఫీలింగ్ అనేది ఇలాగే ఎక్స్ప్రెస్ చేస్తారు. బట్ చాలా మందికి తెలియని ఒక లాజిక్ ఏంటంటే, ఈ 1,65,000 అనేది ఓన్లీ 6th క్లాస్ అడ్మిషన్ టైంలో మాత్రమే పే చేస్తాము. సో 7th క్లాస్ ఆన్వర్డ్స్ అంటే 7వ క్లాస్ లో కానించి మనం ఇంత అమౌంట్ అయితే పే చేయమండి. ఎందుకు పే చేయము సార్ అంటే, మనకు స్కాలర్షిప్స్ వస్తాయి. ఒకటి 7th క్లాస్ ఆన్వర్డ్స్ మనకి 2 స్కాలర్షిప్లు వస్తాయి. ఒకటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, రెండోదేమో ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్. సో ఎంత వస్తుంది, ఆ స్కాలర్షిప్లు అంటే ఏంటి, వాటికి ఎలిజిబుల్ ఏంటి, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. సో స్కాలర్షిప్ టాపిక్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం కేవలం ఫీజు గురించి మాత్రం మాట్లాడుకుందాము. సో మళ్ళీ చెప్తాను, ఇది ఓన్లీ మనం 6th క్లాస్ అడ్మిషన్ టైంలో మాత్రం పే చేస్తాము. 7th క్లాస్ నుంచి అయితే మాత్రం ఇంత ఫీజు అయితే ఉండదు. క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఓకే, ఇప్పుడు మన 1,65,000 ఉంది కదండి, 1,65,500. సో ఈ ఫీజులో ఈ దేనికి ఎంత ఉందో చూద్దాం. సో ట్యూషన్ ఫీజు వచ్చి 96,630 రూపాయలు. సో ఇది రీసెంట్ అండి, అంటే 2023కి సంబంధించి ఫీజు స్ట్రక్చర్. సో ట్యూషన్ ఫీజు వచ్చి 96,631. నెక్స్ట్ యూనిఫామ్ వచ్చి 1,500, సెక్యూరిటీ డిపాజిట్ 3,000, నెక్స్ట్ ఇన్సిడెంటల్ ఛార్జెస్. సో ఇన్సిడెంటల్ ఛార్జెస్ అంటే హార్స్ ట్రైనింగ్ ఒకటి ఉంది, సో 3,500. నెక్స్ట్ ఐసీటీ, నెక్స్ట్ అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇదిగోండి వాళ్ళు మ్యాగజైన్లు ఇస్తారు, లైబ్రరీ ఫండ్, హాబీస్ ఇవన్నీ కలిపి మనకి 3,000. సో టోటల్ గా చూసుకుంటే ఇదిగోండి ఇంత ఫీజు అవుతుంది 1,65,000. ఇది ఎవరికి, జనరల్ అలాగే డిఫెన్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1,64,000. మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ ఇంత అమౌంట్ కదా, ఇది సింగిల్ అటెంప్ట్ లో కట్టాలా, ఏమైనా ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయా? నాకు తెలిసి అయితే మాత్రం 6th క్లాస్ లో మాత్రం ఫస్ట్ అంటే సింగిల్ అటెంప్ట్ లో మాత్రమే కట్టాలి. 7th క్లాస్ ఆన్వర్డ్స్ అయితే మాత్రం మనకి ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉంటాయండి. సో ఫీజు అయితే అర్థమైంది కదండి. సో భయపడద్దు, అసలు 1,65,000 ఉందని చెప్పి అసలు భయపడద్దు. ఓన్లీ 6th క్లాస్ లో మాత్రమే కడతాము. మళ్ళీ మనకి 7th క్లాస్ నుంచి స్కాలర్షిప్ 2 వస్తాయి, మెరిట్ బేస్డ్, ఇన్కమ్ బేస్డ్. దీనికి సంబంధించిన వీడియో అంటే ఏంటి, స్కాలర్షిప్ కి సంబంధించి వీడియో అంతా కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో దయచేసి కేవలం మన దీంట్లో ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నోట్ చదువుతాం, నోట్ ఇంపార్టెంట్. దేర్ విల్ బి ఏ 10% ఇంక్రీజ్ ఇన్ ట్యూషన్ ఫీజ్ ఎవ్రీ ఇయర్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక ట్యూషన్ ఫీజు ఉంది కదండి, ఎస్ ఎంత 96, ఈ సంవత్సరం ఎంత ఉంది 96,631. వాళ్ళు ఏమన్నారు, సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ ట్యూషన్ ఫీజు అనేది ఒక 10% అనేది ఇంక్రీజ్ అవుద్ది అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ కి ట్యూషన్ ఫీజు ఎంత అవుద్ది అంటే 96,000లో 10% ఎంత 9,600. సో ఈ అమౌంట్ కి నెక్స్ట్ ఇయర్ మీరు ఇంకొక 9,600 కలపాలి.
సో కలిపి ఆ ఫీజు ట్యూషన్ ఫీజు అంత అవుతుందండి. క్లియర్గా అర్థమైంది కదండి. సో ఇది దేనికి సంబంధించింది? సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్. క్లియర్గా అర్థమైంది కదండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాము, కోరుకొండ సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఫీజు స్ట్రక్చర్ చూద్దాము. ఇది ఒకసారి రఫ్ గా చూద్దాం. ఎంత ఫీజు ఇది? 1,65,500. ఇదేమో ఎస్సీ ఎస్టీకి 1,64,000 ఉంది. సో ఇప్పుడు కోరుకొండ చూద్దాం. ఎస్, సో ఇక్కడ చూడండి, సైనిక్ స్కూల్ కోరుకొండకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ ఇయర్ కి సంబంధించిన 2023, 2024 సంబంధించిన లేటెస్ట్ ఇయర్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. రండి ఇక్కడ చూద్దాం. స్కూల్ ఫీజ్ ఫర్ జనరల్ కి, ఓబీసీకి, డిఫెన్స్, ఎస్సీ ఎస్టీకి అందరికీ కలిపి ఒకేలాంటి ఫీజు ఇది. ఎంత అండి? ఇక్కడ టోటల్ ఫీజు వచ్చి 1,32,160 రూపాయలు. అలాగే ఇక్కడ 1,30,000 రూపాయలు. సో అలాగే దీంట్లో ఏంటి, ట్యూషన్ ఫీజు ఎంత అండి? ఇక్కడ 96,635 రూపాయలు. క్లోతింగ్ ఫీజు వచ్చి 1,500. డైట్ ఛార్జెస్ వచ్చి 28,000. పాకెట్ మనీ వచ్చి 1,500. నెక్స్ట్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ వచ్చి 1,500. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చి 3,000. అని ఇంకో పాయింట్ ఇక్కడ మాట్లాడి మర్చిపోయండి కలికిరిలో ఏంటంటే, ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉందండి? సెక్యూరిటీ డిపాజిట్ వచ్చి 3,000 ఉంది కదండి. సో ఈ 3,000 కూడా రిఫండబుల్. అంటే మన స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ 3,000 మనకి రిఫండ్ చేస్తారు, అంటే మనకి ఇచ్చేస్తారండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సెక్యూరిటీ డిపాజిట్ ఉంది చూసారా? ఎస్, ఇక్కడ కూడా 3,000 ఉంది. సో మనకి కోరుకొండ తీసుకుంటే జనరల్, ఓబీసీ, డిఫెన్స్ వాళ్ళకి వచ్చి 1,32,160 రూపాయలు. నెక్స్ట్ ఎస్టీ ఎస్టీలకు వచ్చి టోటల్ ఫీజు వచ్చి 1,30,660 రూపాయలు. అండ్ ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇది ఒక్క ఫీజు అనుకోవద్దు మీరు. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ కలికిరిలో కూర్చోండి, కలికిరిలోనేమో 1,65,500 రూపాయలు ఉంది, బట్ ఇక్కడ తీసుకుంటే ఏంటి సార్ 1,30,000 ఉందని చెప్పి అనుకుంటారు. బట్ కింద ఇంకోటి ఉంది చూడండి, ఇన్ ఎడిషన్ టు ద అబోవ్ ఫీజు, పైన ఇచ్చిన ఫీజే కాకుండా ద ఫాలోయింగ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఆర్ రిక్వైర్డ్, కింద ఇచ్చిన అమౌంట్ కూడా పే చేయాలి అని చెప్తున్నారు. దేనికి? టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కి, నెక్స్ట్ ప్రైవేట్ క్లోతింగ్ కి, హార్స్ రైడింగ్ కి. ఇదిగోండి, ఇది ఒక 27,340 రూపాయలు. సో ఈ రెండు అమౌంట్లు కలిపితే ఇది టోటల్ అమౌంట్. ఇది కాదు, దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ అమౌంట్. ఇది కాదు ఫైనల్ అమౌంట్, ఇది టోటల్ అమౌంట్. ఇప్పుడు చూద్దాం, ఇది అసిస్టెంట్ ఫీజు. ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫీ పర్టికులర్స్ టోటల్ టు బి పేడ్. సో జనరల్, ఓబీసీ, డిఫెన్స్ వాళ్ళు అయితే 1,59,500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మొత్తం 1,58,000 పే చేయాలి. అండ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ కూడా రాశారు, నోట్ రాశారు చూడండి, దే విల్ బి 10% హైక్ అండ్ ట్యూషన్ ఫీ ఎవ్రీ ఇయర్. సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, కోరుకొండలు కూడా. సో ట్యూషన్ ఫీజు మనకి ఇక్కడ ఏదైతే ఉందో, ఇది కూడా ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో, సో ఎవ్రీ ఇయర్ కూడా ఇది 10% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదిగోండి, ఇది కోరుకొండకు సంబంధించిన ఫీజు స్ట్రక్చర్. ఇది వచ్చి కలికిరికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. సో ఇప్పటికి ఒక పాయింట్ 2 సార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. ఆ పాయింట్ ఏంటంటే, సో సైనిక్ స్కూల్లో ఫీజు చూడడానికి అయితే ఎక్కువేనండి. ఇది ఇక్కడ 1,60,000 ఉందంటే ఒక రకంగా చెప్పడం చాలా ఎక్కువ. కానీ ఓన్లీ 6th క్లాస్ అడ్మిషన్ మాత్రమే అంత పే చేస్తాము. 7th క్లాస్ నుంచి అయితే మాత్రం అంత పే చేయక్కర్లేదు. మనకు 2 రకాల స్కాలర్షిప్లు ఉంటాయి. ఒకటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, రెండోది ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్. సో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అంటే ఏంటంటే, మీ పిల్లలు 6th క్లాస్ అంతా కూడా చదువుతారు కదండి. సో మీ పిల్లలకు సంబంధించిన 6th క్లాస్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ బేస్డ్ స్కాలర్షిప్ అంటే మీకు సంబంధించి మీ మంత్లీ ఇన్కమ్ ఒక రేంజ్ ఉంటుంది. సో 20,000 లోపు ఉంటే ఇంత స్కాలర్షిప్, 30,000 లోపు ఉంటే ఇంత స్కాలర్షిప్, మంత్లీ బేస్డ్. సో దీని గురించి నేను సెపరేట్ గా వీడియో చేసి పెడతాను. సో టిల్ నౌ మనం ఓన్లీ స్కూల్ ఫీజు గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో వీడియో అందరికి అర్థమైంది చెప్పి అనుకున్నాను. సో వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.